వాళ్ళందరికీ నమస్కారం. మీ మధ్యలో ఉండి మీ మాటలు విని మీ అష్యూరెన్సెస్ అన్నీ బాగా నోట్ చేసుకొని ఫస్ట్ మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను. బికాజ్ ఇంత మంచి రెస్పాన్స్, ఇంత పాజిటివిటీ దేవుని దయవల్ల ప్రతి ఏరియాలో వస్తుంది, కానీ మీలో ఒక స్పెషల్ ఉత్సాహం అనిపిస్తుంది. సో మీరు ఎక్కడ పోయినా మంచిగా రెస్పాన్స్ వస్తుంది, కానీ మీరు ఇట్లా ఆర్గనైజ్డ్గా డెఫినెట్గా ప్రత్యేకంగా అంటున్నారు చాలా. అండ్ దట్స్ వాట్ ఐ వాస్ గోయింగ్ టు కమ్ టు సే, దట్ మీ కోఆపరేటర్ అండ్ హర్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఇది ఒక పర్సనల్ బాధ్యతగా తీసుకొని చేస్తున్నారు. బట్ మీరందరూ కూడా ఇట్లా సపోర్ట్ ఇస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ. కొండ విశ్వేశ్వర రెడ్డి గారు తప్పకుండా చెప్తాను, శ్రీవాణి మీరు వీళ్ళు ఆర్గనైజ్ అందరు కలిసి ఒక లార్జ్ ప్రెసిడెంట్స్ మీటింగ్ తను తప్పకుండా వచ్చి మాట్లాడుతున్నారు. అండ్ బిఫోర్ వీ హ్యావ్ ఓన్లీ 29 days. సో నెక్స్ట్ 10 daysలలో ఎప్పుడన్నా ఊర్లలో ఇప్పుడు 12 days ఇప్పుడు ఆశీర్వాద యాత్ర నడుస్తుంది. ప్రతి ఊర్లో ప్రతి గ్రామాలలో కలుస్తున్నారు. ఆల్మోస్ట్ దాదాపు ఇప్పుడు 350 villages పర్సనల్గా టచ్ చేశారు. బట్ దీనికన్నా ముందు కూడా ప్రతి విలేజ్ టచ్ చేశారనమాట. సో కొన్ని విలేజెస్ వచ్చి అంటున్నారు, సార్ మీరు 3 సార్లు వచ్చారు, ఇప్పుడు కావాలేదు నా తెలుసు. సో అదొక మంచి మాట. నిజంగా అది ఆశీర్వాదం లాగానే ఏర్పడుతుంది. మోడీ గారు చేసిన మంచి కార్యాల గురించి ఆయనకు మంచి పేరు. కొండ విశ్వేశ్వరరెడ్డి పవర్లో ఉన్నా లేకపోయినా అందరు అందుబాటులో ఉండి ఆయన వీలంత వరకు వేరే వేరే సేవలు చేశారు. దాని గురించి మొత్తంగా ఇప్పుడు చెప్పను, కానీ ఒక రిక్వెస్ట్ ఉంది, తప్పకుండా మీరందరూ ఆయన సోషల్ మీడియాలో చూసుకొని, శ్రీవాణి ఈజ్ వెరీ గుడ్ ఇన్ సోషల్ మీడియా. సో ఇన్స్టా, ఫేస్బుక్ మీకు ఏది ఇష్టమో దాంట్లో వీఆర్ పుట్టింగ్ ఎవ్రీథింగ్. దాంట్లో ఒక సజెషన్స్, మీ అభిప్రాయాలు, మీరు ఏం చెప్పదలుచుకున్నారో దానికి కూడా ఒక హెల్ప్ లైన్ ఉంది, వాట్సాప్ కూడా ఉంది. సో మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వగలిగితే, ఎందుకంటే తను ఎప్పుడు అంటారు లీడర్స్ ఆర్ నాట్ లీడర్స్, దే ఆర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. సో మీ మాట మీ కోరిక వాళ్ళు మీకు సర్వ్ చేసి అందుకున్నారు. సో వాణి చెప్పినట్టు ఒక మంచి లీడర్, స్వార్థం లేని లీడర్, ఇట్లా స్కామ్లు గేమ్లు చేయరు, నీతి నిజాయితీ ఒకటి, అండ్ వెరీ ఆనెస్ట్ పర్సన్. అలాంటి వ్యక్తి మీ కొరకు మీ సేవలో మీ అందుబాటులో, అండ్ ముఖ్యంగా ఒక ఎంపీగా ఒక పాలసీ డిసిషన్స్ దూరదృష్టితోని పాలసీస్ తీసుకుంటే అది ఇంకా మంచిగా అవుతుంది. ఉదాహరణంగా ఒకటి తను ఏమంటారంటే, అందరు మోస్ట్లీ లోవర్ ఇన్కమ్ లెవెల్కు చాలా స్కీమ్స్ ఉన్నాయి. హయ్యర్ ఇన్కమ్ పీపుల్ ఆర్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. మిడిల్ క్లాస్కు అండ్ స్పెషలీ అర్బన్ మిడిల్ క్లాస్ వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు. ఇక్కడ అందరు యూ మస్ట్ బి పేయింగ్ ట్యాక్స్. ఆ ట్యాక్స్లో ఒక చిన్న భాగం లోకల్ గవర్నింగ్ బాడీస్కి వస్తే మీలో ఉండే ప్రాబ్లమ్స్, మీలో ఉండే సమస్యలు మీకు బాగా తెలుసు. ఒక సైడ్ వాక్ కట్టాలన్నా, ఒక ఓవర్ బ్రిడ్జ్ చేయాలన్నా, ఒక పార్క్ డెవలప్మెంట్ చేయాలన్నా, దానికి మీ ట్యాక్స్లో కొద్ది భాగం మీ చేతిలో వస్తే మీ అభివృద్ధి మీరే కొంతవరకు చూసుకోవచ్చు. లేకుంటే మీరు చేసిన ట్యాక్స్ వచ్చి అది ఎక్కడికో ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్కి వస్తే మీకు డైరెక్ట్ బెనిఫిట్ దాంట్లో వచ్చే చాలా తక్కువ. సో ఇలాంటి సెల్ఫ్ గవర్నెన్స్ పాలసీ అండ్ స్ట్రాటజీ ఇది తను గెలిచినాక కూడా ఇది రేపు అయ్యేది కాదు, కానీ డెఫినెట్లీ 2-3 yearsలో అవుతుంది. దాని బెనిఫిట్ ఒక చెట్టు ఇప్పుడు మేము ఈరోజు నాటుతే దాని నీడ, దాని పండు మేబీ మా వరకు రాదు, కానీ మా పిల్లలకు, మా గ్రాండ్ చిల్డ్రన్కు తప్పకుండా అవుతుంది. సో అలాంటి ఫ్యూచర్ థింకింగ్, ఆనెస్ట్, ఇంజనీరింగ్ బేస్డ్ మంచి పాలసీ చేసి అందరినీ రెస్పెక్ట్ చేసి మేము ముందుకు వెళ్తాము. మీ సపోర్ట్కు, మీరు చెప్పిన మంచి వార్తలకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీటింగ్ తప్పకుండా ఏర్పాటు చేసినాం, మళ్ళా చేస్తాం. మళ్ళీ ఎవ్రీ 4 to 6 months అర్బన్ క్లస్టర్లో డెవలప్మెంట్ మీటింగ్ ఫర్ ప్రెసిడెంట్స్ ఆఫ్ అసోసియేషన్స్, అది కూడా ఒక ప్లానింగ్ ఉంది. సో తప్పకుండా మేము కంటిన్యూస్ మీతో టచ్లో ఉంటాము. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.